అందరు నమస్తే. ఓ పక్క పంచాయతీ ఎలక్షన్స్‌కు టైం దగ్గర పడ్డది. టైం దగ్గర పడ్డదంటే కోర్టే టైం పెట్టింది కదా! సెప్టెంబర్ 30 అని. ఇగ ఆల్రెడీ ఈ నెల కూడా 20 రోజులు అయిపోయింది. ఇంకా 10 రోజులు మిగిలింది. ఇదొక 10 రోజులు, అదొక నెల. నెల 10 రోజులు మాత్రమే మిగిలింది. నెల 10 రోజుల్లోనే సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాలి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టాలి. అవి విడతల వారీగా పెట్టాలట మళ్ళీ. ఇవన్నీ చేయాలి. అయితే ఇప్పుడు గవర్నమెంట్‌లో ఉన్న డైలమా ఏందంటే, ఓ పక్క జనాలనేమో వ్యతిరేకత ఉంది. ఇంకో పక్క బీసీది అది ఆర్డినెన్స్ ఇచ్చిండ్రు. గవర్నర్‌కి పంపించిండ్రు. గవర్నరు లీగల్ ఒపీనియన్ కోసం పంపించిండ్రు. అది ఎప్పుడొస్తదో, వస్తదో, రాదో, ఏమైతదో తెలవదు. అదొక పెద్ద క్వెషన్ మార్క్ ఉంది. ఇప్పుడు ఈ వ్యతిరేకత ఇట్లా ఉండంగానే ఎలక్షన్స్ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈ వ్యతిరేకతను కవర్ చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఎట్లా కవర్ చేయాలి? ముందు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే ఈ వ్యతిరేకత నుంచి బయటపడతామా? లేకపోతే ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెడితే బయటపడతామా? ఇప్పటివరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ అని అనుకున్నారు. కానీ జరుగుతున్న పరిణామాలు, మారుతున్న వ్యవహారాలు ఇదంతా డిఫరెంట్‌గా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అనే అంశం మీద గవర్నమెంట్‌లో చర్చ నడుస్తున్నది. మనం కూడా అదే అంశం మీద మాట్లాడదాం. నిజానికైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ముందు పెట్టాలే. అవి పార్టీల వారీగా జరుగుతాయి. పార్టీ గుర్తు మీద జరుగుతాయి కాబట్టి పార్టీ క్యాడర్ అంతా కష్టపడి పనిచేస్తారు. ఇంగా ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్ ఉంటది ఎంబడే. ఈ రిజల్ట్ రాకముందే సర్పంచ్ ఎలక్షన్ ఉంటది. రిజల్ట్స్ మొత్తం ఒకటేసారి వస్తాయి. ఇక నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్ ఉంటే ఊర్లే కాబట్టి పార్టీతో సంబంధం లేకుండా గెలిచిపోతారు. పార్టీతో సంబంధం లేకుండా ఎలక్షన్ జరుగుతది. అప్పుడు మన ఇదే క్యాడర్ పోయి ఆడ పనిచేస్తది ఊర్లల్లో అనేది ఒక పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత సర్వేలొచ్చినాయి. వాళ్ళే సర్వేలు చేయించుకున్నారు. తర్వాత వాళ్ళ పార్టీ లీడర్లు ఇచ్చిన ఇన్‌పుట్స్ ఉన్నాయి. తర్వాత ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అసలు కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది? జనం ఏమనుకుంటున్నారు? ఏంది అని. ఇవన్నీ ఉన్న టైంల అసలు ముందు సర్పంచ్ ఎలక్షన్ పెడితే ఎట్లా ఉంటది? అనే చర్చ స్టార్ట్ అయింది. ఏంది సర్పంచ్ ఎలక్షన్ పెడితే ఏందంటే, ఈ వ్యతిరేకత ఉంటది. ప్రభుత్వం మీద వ్యతిరేకత అది తగ్గే అవకాశాలు లేవు. కాకపోతే అది వారీగా కాకుండా పార్టీల వారీగా కాకుండా మనిషిగా జరుగుతాయి కదా! అవి పార్టీ గుర్తు కూడా ఉండవు సర్పంచ్ ఎలక్షన్స్‌కు. ఎవరో ఇద్దరో ముగ్గురో నిలబడతారు క్యాండిడేట్స్ రిజర్వేషన్స్ బట్టి. ప్లస్ ఈ గొడవ కూడా ఉండదు. ఈ బీసీ రిజర్వేషన్ 42% గొడవ ఉంది కదా! ఒకటి వీళ్ళకు. ఆ 42% గొడవ అది గొడవనే. వీళ్ళు 42% చట్టపరంగా అయితే అమలు చేసే పరిస్థితులు లేవు. గాంధీ భవన్‌కెళ్ళి అమలు చేస్తారేమో. ఓలా 42% ఒకవేళ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ముందే పెడితే అది దాని ఎఫెక్టు ఇంకా చాలా ఎక్కువుంటది. అదే సర్పంచ్ కాడ అమలు చేస్తే అక్కడి నుంచి ఈజీగా బయటపడొచ్చు అనేది ఒక రకమైన చర్చ. ఇంకోటేంటంటే పార్టీ గుర్తు మీద జరగవు కాబట్టి లోకల్‌గా సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోతే గ్రామాలల్ల ఆటోమేటిక్‌గా ఎవరైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావాళ్ళుంటారో వాళ్ళు ఆల్రెడీ ఆ సర్పంచ్‌ని గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్‌లో కూడా వాళ్ళంతా కలిసి పనిచేస్తారు. అప్పటిదాకా సర్పంచ్ ఎలక్షన్స్‌లో ఉన్నవాళ్ళు, సర్పంచ్ నిలబడ్డ వాళ్ళు మనం ఏదో పార్టీకి మద్దతు ఇయ్యక తప్పదు కదా! కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుంటారు. తర్వాత వేరే పార్టీ బీఆర్ఎస్ మద్దతుదారులుంటారు. బీజేపీ ఉంటే బీజేపీ మద్దతుదారులు కూడా ఉంటారు ఊర్లలో. కానీ ఆ ఊర్లో ఎవరైతే గెలుపుమోక ఉంటదో, ఆ గెలుపుమోక ఉన్నోళ్ళు మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్స్‌లో, జెడ్పీటీసీ ఎలక్షన్స్‌లో వచ్చి పనిచేసే అవకాశం ఉంటది. కొద్దిగా గ్రామాల నుంచి క్యాడర్ వస్తారు. ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనేది ప్రత్యక్షంగా ఓటర్ మీద ప్రభావం ఉండదు. ప్రత్యక్షంగా క్యాడర్ మీద ప్రభావం ఉండదు. దాంట్లో చాలా హెవీ కాంపిటీషన్ అయిపోయింది. టికెట్ రానోళ్ళంతా కూడా అసంతృప్తికి గురైతారు. ఈ ఎంపీటీసీ టికెట్ రానోళ్ళు, తర్వాత జెడ్పీటీసీ టికెట్ రానోళ్ళు, ఈ 42% రిజర్వేషన్ అసంతృప్తులు, ఇంకా రకరకాల పరిణామాలు, తర్వాత పార్టీ చేంజింగ్‌లు బాగుంటాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ముందు పెడితే ఈ టికెట్ రానోళ్ళందరూ కూడా వేరే పార్టీకి పోతారు. వేరే పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుంటారు. లేకపోతే ఒకవేళ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ రాకపోయినా గాంధీ భవన్‌కెళ్ళి బీసీ టికెట్ ఇస్తే ఆ ఊర్లో ఆ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు నాన్ బీసీ వాళ్ళు ఉంటే ఏం చేస్తారు? మేము ఇన్ని రోజులు కష్టపడితే వీళ్ళొచ్చి గాంధీ భవన్‌కెళ్ళి బీసీ టికెట్ ఇస్తారని చెప్పి వాళ్ళు వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం ఉంటది. కాబట్టి అవి జెడ్పీ చైర్మన్‌ల మీద తీవ్రమైన ఎఫెక్ట్ ఉంటది. తర్వాత ఎంపీపీల మీద ఎఫెక్ట్ ఉంటది. కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ వద్దు. ముందు సర్పంచ్ పెట్టేస్తే లొల్లిపోతది. ఆ తర్వాత మనం పని చేసుకోవచ్చు. ఒకవేళ ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పెడితే ఈ ఆందోళన మొత్తం కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడతది. కనీసం 90% సీట్లు కొట్టాలే. ఈ వ్యతిరేకత మొత్తం నుంచి బయటపడాలి. మొత్తం రైతులు తీవ్ర అసంతృప్తి, లేకపోతే పెద్ద మనుషుల అసంతృప్తి, పెన్షన్ రాలేదని, పెన్షన్ పెంచలేదని. నిన్న కూడా మనం చూస్తున్నాం కదా! కేసీఆర్ పెన్షన్ అని చెప్తుండ్రు అవ్వలు. ఈ కేసీఆర్ పెన్షనే ఇచ్చిండు. మాకు 6 కిలోల బియ్యం వస్తున్నాయి. ఇంకేం కావాలి బిడ్డ, కొడుకులు చూసుకోకపోయినా మాకు సాలిది. ఇది కేసీఆర్ ఇచ్చిన పెన్షనే, వీళ్ళ పెన్షన్ వస్తలేదు. 4000 అన్నారు. ఇయ్యలేదు ఇప్పటిదాకా కూడా ఇత్తరో ఇయ్యరో కూడా తెలవదని వాళ్ళు ఓపెన్‌గా మాట్లాడుతున్నారు.
ఊర్లలో ఓట్లు ఈ పెద్దమ్మలు, పెద్దయ్యలు కూడా ప్రభావితం చేస్తారు. ఇవన్నీ ఉంటాయి. ఈ గడబడులన్నీ ఉంటాయి కాబట్టి, ఈ పార్టీ వారీగా జరగకుండా, పార్టీకి సంబంధం లేకుండా జరిగే ఎలక్షన్స్ ముందు నిర్వహించాలనే చర్చ ఒకటి ప్రభుత్వంలో నడుస్తుంది. ఫైనల్ కాలేదు ఏది కూడా. వీళ్ళు ఫైనల్ కావాలంటే ముందు ఈ వ్యతిరేకత నుంచి ఎట్టా బయటపడాలి దాని మీద వీళ్ళు ఫైనల్ కావాలి. అసలు ఇప్పటిదాకా స్కీమ్స్ కొన్ని ఇచ్చిర్రు. ఆ ఇందిరమ్మ ఇల్లు అదో పెద్ద గొడవ. రేషన్ కార్డులు అదొక పెద్ద గొడవ. తర్వాత రైతు భరోసా అదొక పెద్ద గొడవ. రైతు భరోసా ఇచ్చిర్రు. కానీ అది ఎప్పటి రైతు బంధు అని అడుగుతున్నారు రైతులు. పోయిన వానాకాలందా? లేకపోతే మధ్యలో ఒకటి ఆపేసినారు దాందా? లేకపోతే మధ్యలో ఎటు కాకుండా చేసినారు దాందా? ఏందని అడుగుతున్నారు. రుణమాఫీ కానీ రైతులు ఒక పక్క ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ సర్వే రిపోర్ట్ చూసిన తర్వాత వీళ్ళలో ఇట్లాంటి చర్చలు నడుస్తున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెడితే మునిగిపోతాం ముందు. సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఆ ఎలక్షన్స్ పోదాం. లేకపోతే అసంతృప్తులు సొంత పార్టీలో టికెట్ దక్కని అసంతృప్తిలో ముంచేస్తున్నారు పార్టీని. ఎంపీటీసీ, జెడ్పీటీసీకి ఎక్కువ మంది కాంపిటీషన్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎక్కువ మంది ఆశావాళ్ళు ఉంటారు. టికెట్ ఇవ్వాల్సింది ఒక్కరికే. ప్లస్ ఈ రిజర్వేషన్స్ పంచాయతీ, ప్లస్ బీసీలకు 42% రిజర్వేషన్ పంచాయతీ. ఇన్ని పంచాయతీల మధ్య ఈ పంచాయతీ ఎలక్షన్స్ అన్నీ కూడా మెడకు ఉరితాడులాగా అయిపోయినాయి. కాబట్టి ఇవన్నీ ఈ లొల్లంతా జరగొద్దంటే ముందు సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ వస్తే బెటరు. లేకపోతే అది ఈ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, సర్పంచ్ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, మొత్తం ఓల్గా పార్టీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఫైనల్గా జెడ్పీ చైర్మన్స్, ఎంపీపీ ఎలక్షన్స్ మీద ఎంపీపీ అక్కడ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ గడబల్లే వద్దు. కనీసం 90% జెడ్పీ చైర్మన్ అంటే మన దగ్గర 31లో కనీసం ఒక 27-28 జెడ్పీ చైర్మన్లు కొట్టాలనేది టార్గెట్ అంట వీళ్ళకు. మరి ఆ టార్గెట్ వస్తుందో లేదో మీరే చెప్పాలి. ఈ వీడియో చూసిన వాళ్ళు చెప్పాలి. ఇట్లా మొత్తం కూడా అంత గడిబిడు. అసలు పంచాయతీ ఎలక్షన్స్ పెడతారా పెట్టరా అనే స్టేజ్ దగ్గర నుంచి అసలు ఏం పెట్టాలి అనే కన్ఫ్యూజన్కి వచ్చింది ప్రభుత్వం. చూద్దాం ఏం జరుగుతుందో. ఎనీవే ఇప్పుడు వీళ్ళు అనుకున్నది ఏది కూడా క్లారిటీ లేదు. ఆల్రెడీ ఈ ఆశాభావాలు మొత్తం కూడా ఎక్కువగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశాభావాలే ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. మాకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలి, మీరే మా గాడ్ ఫాదర్, మీరు మాకు ఇప్పియాలి టికెట్, ఇప్పియకపోతే సార్ బాగుండదు సార్ అని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఫైటు. అసలు రిజర్వేషన్స్ ఎక్కడొస్తావో తెలియదు. మొన్న మహబూబాబాద్లో అది కావాలని చెక్ చేయడానికి ఇచ్చిందేమో గవర్నమెంట్, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రిజర్వేషన్స్ అని చెప్పి ఇచ్చిండ్రు. పెద్ద గొడవ అయింది వాట్సాప్లోనే, ఆన్లైన్లోనే పెద్ద గొడవ అయిపోయింది. గొడవ అయిపోయినాక లాస్ట్కు జిల్లా కలెక్టర్ ఎవరో ఇచ్చిర్రు, ఇది తప్పు, అసలు రిజర్వేషన్స్ ఫైనల్ కాలేదు కాబట్టి ఏ ఊరికి ఏ రిజర్వేషన్ వస్తుందో ఎట్లా తెలుస్తుంది అని. అప్పుడు శాంతించారు అందరూ. అంటే షాంపిలేమో వీళ్ళే లీక్ చేసి చూసిరేమో అనిపించింది. బట్ ఆ షాంపిల్కి ఎట్లా అనిపిస్తే రేపు రిజర్వేషన్స్ ఇవన్నీ ఫైనల్ అయిపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ రెండు పెద్ద ఇష్యూ. ఇప్పుడు అది ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఒక్కొక్క ప్లేస్లో 2-3, ఒక్కొక్క క్యాస్ట్లో 2-3, బీసీలు అంటే ఒక 2-3, ఓసీలు అంటే ఒక 2-3, మహిళలు అంటే ఒక 2-3, ఇట్లా ఫుల్ కాంపిటీషన్ ఉంది. కాబట్టి ఈ ఈ ప్రెషర్ నుంచి బయటపడాలంటే ముందు ఎంపీటీసీ, జెడ్పీసీ కాదు సర్పంచ్ ఎలక్షన్స్ పోతే ప్రెషర్ ఉండదు, అంత కాంపిటీషన్ ఉండదు. ముందే పార్టీకి సంబంధం లేని వాళ్ళు కాబట్టి గెలిచే అభ్యర్థులు ఎవరున్నారో చూసుకొని వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే అయిపోతుంది. కానీ అనవసరంగా దీనిలో పడొద్దు. ఈ ఎంపీటీసీ, జెడ్పీసీ చక్కర్లో పడితే ఇది మొదటికే ప్రమాదం వస్తుందేమో అన్న ఒక చర్చ మాత్రం ప్రభుత్వంలో ఉంది. అసలు ఏం చేస్తారు, ఏమవుతుంది, ఎలక్షన్స్ పెట్టాలని వద్దా అనే దగ్గర నుంచి ముందు ఏ ఎలక్షన్స్ పెట్టాలనే కాడ చర్చ తీసుకొచ్చి పెట్టిండ్రు. వీళ్ళు అనుకున్న ఏవి కూడా ముందర వల్లే, బీసీ రిజర్వేషన్ ముందర వల్లే, స్కీమ్స్ మొత్తం వన్ సైడ్ అయిపోతుంది, స్కీమ్స్ ఇచ్చేస్తే జనాల్లో ఫుల్ మార్పు వస్తుంది అంటే అది కాలేదు. సర్వేలు మొత్తం నెగిటివ్ వస్తున్నాయి. ప్లస్ జనాల్లో సంతృప్తి లేదు. ఇవన్నీ చెక్ల మధ్య అసలు ముందు ఏం జరుగుతుందో ఏం చేస్తారో. టైం ఏమో ఎక్కువ రోజులు లేదు, జస్ట్ 40 days టైం మాత్రమే ఉంది హైకోర్టు ఇచ్చిన డెడ్లైన్ ప్రకారం. మళ్ళీ ఇందుట్లో పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఒక పక్క పాత సర్పంచులు బిల్లులు లేవు, వాళ్ళంతా పరిచయం అన్నారు, ఇదంతా నడుస్తుంది కదా. బీఆర్ఎస్ టికెట్ల కోసం హెవీ డిమాండ్ ఉందంట. మళ్ళీ అదొకటి, చాలామంది కాంగ్రెస్లో టికెట్ వస్తుందో రాదో అనుకునే వాళ్ళు చాలామంది బీఆర్ఎస్లో ఖర్చు వేసుకుంటున్నారంట. ఎందుకంటే బీఆర్ఎస్లో మాజీ సర్పంచులంతా బీఆర్ఎస్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తారో చెయ్యరో, వాళ్ళకి బిల్స్ ఇవ్వలే గవర్నమెంటు, ఇవన్నీ చాలా చాలా గడబలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్లో టికెట్ దక్కని వాళ్ళంతా బీఆర్ఎస్ వైపు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఊళ్ళల్లో. కాబట్టి ఈ ఈ పరిశాన్లు ఇవన్నీ కావద్దనంటే ముందు సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టుకుంటే కొద్దిగా ప్రశాంతత వస్తుంది, తర్వాత మ్యాటరు. కానీ అట్లా పోయేవాళ్ళు కూడా చాలామంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తున్నది, అసలు కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్లో డిమాండ్ ఎక్కువ ఉన్నదని చెప్తున్నారు కొంతమంది. కొన్ని ఊర్లలో కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కే ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనం నుంచి తీవ్రమైన అసంతృప్తి ఉంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ నుంచి పోటీ చేస్తేనే గెలుస్తాం అని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే వాళ్ళు అనుకుంటున్నారంట. వాళ్ళు కూడా సర్వేలు చెప్పించుకుంటారు కదా ఊళ్ళో, జనమంతా కూడా కాంగ్రెస్ ఓడేయమంటున్నారు, ఈసారి చాలా వేసిన కాడికి చాలంటున్నారు. కాబట్టి ఈ ఇన్ని పరిచయాల మధ్య
అసలు ఈ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో, ఏం చేస్తుందో, ఏ ఎలక్షన్ ముందు పెడుతుందో కానీ ఒక కన్‌ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. ఓ పక్క బీసీ బిల్లు, ఓ పక్క అసంతృప్తులు, ఇంకో పక్క హైకోర్ట్ డెడ్‌లైన్. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.